కరీంనగర్ జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు, కుంటలు నిండుకున్నాయి. సైదాపూర్ మండలంలోని రాయికల్ జలపాతం పొంగి పొర్లుతోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి గొలుసు కట్టుగా ఉండే గుట్టలపై జలపాతం జాలువారుతోంది. ఈ వాటర్ ఫాల్ ని చూసి ఎంజాయ్ చేసేందుకు పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ఎంతో ఆహ్లాదకరమైన గుట్టలపై నుంచి జాలువారుతున్న జలపాతంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు చిన్నారులు, మహిళలు, యువకులు. గతంలో ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టినా అవి పూర్తి కాలేదంటున్నారు. పర్యాటకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుందని కోరుతున్నారు స్థానికులు. ఈ వాటర్ ఫాల్ అసాధారణంగా మంచిగా బాగుంది మాకు. కానీ రోడ్డు పరిస్థితులు బట్టి మాకు ఆనందం కలగడం లేదు. ఒక రోడ్ల విషయంలో కరెక్ట్ చేస్తే మాకు ఇది ఎక్కడో లేదు, గోవా ఎక్కడో లేదు, మా దగ్గరనే ఉన్నది. ఇక్కడ మేము ఆనందమైన ఆస్వాదమైన ఇక్కడ తీసుకోవాలని అనుకుంటున్నాం. రాయకల్ అనేది ఈజ్ గ్రేట్. ఇక్కడ ఇంత వాటర్ ఫాల్ మేము కూడా గోవాలో కూడా చూడలేదు. ఎంత ఆనందంగా అనిపిస్తుంది అని అంటే, కాకపోతే ఏంటి అంటే ఒక రోడ్డు పరిస్థితి బాగాలేదు. ఒక రోడ్డు అనుసంధానంగా మాకు చేసినట్టయితే ఎప్పుడు మాకు ఆనందం అనేది రాయకలే బెస్ట్. ఎక్కడో లేదు మా తెలంగాణ ప్రభుత్వంలో. ఇక్కడైతేనే మా రాయకాలు ఆనందంగా ఉంది. అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ రాయకల్ దగ్గర వాటర్ ఫాల్ ఇది చాలా బాగుంది. మీకు ఏంటంటే ఇక్కడ మేము మొన్న రీసెంట్గా బొగత వాటర్ ఫాల్కి వెళ్ళాము. బట్ అక్కడ దీనికంటే అలౌమెంట్ లేదు, మనుషులు లేకుండా. కానీ ఇక్కడ మంచిగా విశాలంగా ఉంది. ఇక్కడ నీళ్ళ అలౌ చేసేది ఉన్నది. బట్ ఏంటంటే కొంచెం రోడ్ ఇట్లా కొంచెం ఫెసిలిటీ బాగాలేదు. అదొకటి మాత్రం మీరు కొంచెం బాగు చేస్తే ఇక్కడ కొంచెం ఇంకా మంచిగా గవర్నమెంట్ రిక్వెస్ట్, ఇది బాగా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాం. అంత దూరం నుంచి ఇక్కడికి ఎప్పుడు కానీ ప్రతి ఇయర్ మేము ఇక్కడ వాటర్ ఫాల్స్ కోసం వస్తూ ఉంటాము. కానీ ఇక్కడ కనీసం అంటే మామూలు విలేజ్ పీపుల్స్కి మాత్రము వాటర్ ఫాల్స్ అంటూ ఇది ఒక ట్రెండ్గా మారిపోయింది. వరంగల్ డిస్టిక్ అండ్ కరీంనగర్ డిస్టిక్ ఇది ఒక ఎన్విరాన్మెంట్ అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నారు. ఇక్కడ ఎప్పుడు కానీ మనకు వాటర్ ఫాల్స్ అంటే ఇప్పుడు వాజేడు వాటర్ ఫాల్స్ పోవాలి, లేకపోతే నిజామాబాద్ దగ్గర ఇంకో వాటర్ ఫాల్స్ ఉంటుంది, అది ఐటల్. ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళాలి. ఇక్కడ మా ఫ్రెండ్స్ ద్వారా ఇది రాయకల్ అనే వాటర్ ఫాల్ మాకు తెలిసింది. సరే ఎట్లుంటుందని చూడనీకని వచ్చినాం. ఇక్కడికి ఒక గంట పడుతుంది మాకు. ఈ వాటర్ వచ్చేసి చాలా చల్లగా అండ్ మంచిగా ఉన్నాయి. తాగేటట్టు అంటే తాగొచ్చు కూడా. మస్తు ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ. ఇది ఓన్లీ రెయినీ టైంలో వస్తుంది, తర్వాత అసలు మనకు వాటర్ కూడా కనబడవు. ఇక్కడ బాగుంటుంది. ఇది వచ్చేసి నాకు కూడా మా ఫ్రెండ్స్ ద్వారా తెలిసి మా ఫ్రెండ్స్ తీసుకొచ్చిళ్ళు. వచ్చేదారి కొంచెం బాగాలేదు అండ్ కొంచెం ట్రబుల్గా ఉంది. కాకపోతే ఇక్కడికి వచ్చి చూసేసరికి లొకేషన్ వ్యూ మంచిగా ఉంది. అండ్ అక్కడ వాటర్ కూడా మస్తు వైడ్గా ఉంది. తాగొచ్చు, అది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు దానికాడ. సో ఇక మా ఫ్రెండ్స్ అందరం ఎంజాయ్ చేసినాం. అదే మా ఫ్రెండ్స్ అందరూ సజెస్ట్ చేసి ఇక్కడ రాయకల్లో వాటర్ ఫాల్స్ ఉంది, చూడండి బాగుంటుంది అది అంటే చూడడానికి వచ్చినాం. బాగుంది, చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేసినాం. మేము మార్నింగ్ వచ్చినాము, స్టిల్ ఇప్పటి వరకు ఉన్నాము. ఈవినింగ్ అవుతుంది, అసలు ఇక్కడ నుంచి వెళ్ళాలనిపించట్లేదు. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఈ ప్లేస్ ని కొంచెం డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాం. చిన్న టూరిస్ట్ ప్లేస్ లాగా చేయాలని కోరుకుంటున్నాం.